ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాయలసీమకు నడిబొడ్డున ఉన్న కడప లోక్సభ నియోజకవర్గంలో ఎవరు ఎంపీగా గెలుస్తారనే చర్చ జరుగుతోంది. ఏ సర్వే చూసినా ఈ లోక్సభ నియోజకవర్గంలో అవినాష్ దే గెలుపు అని వెల్లడిస్తున్నాయి. అవినాష్ పై చెప్పుకోలేని స్థాయిలో షర్మిల సునీత చేస్తున్న విమర్శలే ఆయనకు ప్లస్ అవుతున్నాయనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ తరపున షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తున్నా కాంగ్రెస్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎన్నికల్లో పోటీ చేయడానికి షర్మిల చెబుతున్న కారణాలు సైతం ప్రజలకు సరైన కారణాలు అనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో కడప బాద్షా అవినాష్ రెడ్డి అవుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. షర్మిల సునీతలపై కూల్గానే విమర్శలు చేయటం అవినాష్ రెడ్డికి ఒకంత కలిసొస్తోంది. మా అక్కలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను నిలబడతానంటూ ఆయన చేస్తున్న కామెంట్లు కడప ఓటర్లలో ఆయనపై సానుభూతిని పెంచుతున్నాయి. షర్మిల సునీత మాటలు కామెంట్లు వింటే కోపం కంటే ఎక్కువగా బాధ కలుగుతోందని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. వివేక హత్య కేసే ప్రధాన ప్రచారాస్త్రంగా కడప ఎన్నికలు జరుగుతున్నా ఈ కేసులో అవినాష్ తప్పు చేశాడని చాలా మంది నమ్మటం లేదు. కడప రాజకీయాల్లో అవినాష్ రెడ్డి చక్రం తిప్పటం ఖాయమని, ఈ ఎన్నికల్లో విజేతగా నిలిచి విమర్శలు చేసిన వాళ్లకు బుద్ధి చెప్పటం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.